బస్ లేడీ ఇష్యూ గురించి తెలుసు కదా మీకు. ఆమెను అరెస్ట్ చేసిర్రు. అరెస్ట్ చేసిన తర్వాత ఒక షాకింగ్ విషయం ఏం తెలిసింది అనంటే, ఈ అమ్మగారంట ఆ వీడియోని ఏదైతే దీపక్ అనేటాయన తగిలిండు అనే వీడియో తీసిందో, ఆ వీడియోని తీయడానికి 7 సార్లు వీడియో తీసిందంట. అలా 6 సార్లు ఆయన తగలలేదంట. 7వసారి బస్సు మూవ్‌మెంట్ వల్ల తగిలిండు. ఆ వీడియోని అడ్డం పెట్టుకొని దాన్ని వైరల్ చేసుకుంటా పాపం ఒక మనిషి ప్రాణాలే తీసింది. ఇప్పుడు ఇంకో విషయం కూడా బయటకొచ్చింది ఏంది అనంటే, ఈ దీపక్ అనేటాయన ఉన్నాడు కదా! ఇప్పుడు మామూలుగా జనరల్‌గా బస్ ఎక్కిపోయేటోళ్ళు ప్రతిరోజు అదే టైంకి బస్ ఎక్కి ఆ రూట్‌లోనే పోతా ఉంటారు కదా! అట్లా ఒక సంవత్సరం కింద అదే రూట్‌లో పోతున్న బస్‌ల దీపక్ అనే ఈ మనిషి ఒక టీనేజర్‌కి పీరియడ్ క్రాంప్స్ వచ్చి ఎగ్జామ్‌కి పోతూ టెన్షన్ పడుతూ ఆ నొప్పికి బాధపడుతుంటే చూసి ఆమెని కన్సోల్ చేసి ఆయన దగ్గర ఉన్న పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చి నొప్పి తగ్గుతదిలే ఏం టెన్షన్ తీసుకోకు ఎగ్జామ్ మంచిగా రాయి అని చెప్పేసి ఆ టాబ్లెట్ వేసుకోమని ఇచ్చిండంట. ఈ విషయాన్ని ఆయనతో పాటు ఎవ్రీడే ట్రావెల్ చేసేటోళ్ళు కొంతమంది ఫెమిలియర్ ఫేసెస్ ఉంటాయి కదా! వాళ్ళు ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఆయన గురించి బయటికొచ్చి చెప్తున్న మాటలు ఇవి మీడియాకి. ఇదే విషయాన్ని హరీష్ అనే మలయాళీ ఆర్టిస్ట్ కూడా పోస్ట్ చేసిండు. ఏదన్నా ఒక ఇష్యూ జరగంగానే జనాలు కూడా ఎట్లయిపోయినరంటే ఏదైనా చూడంగానే ఇట్లా ఆవేశం వచ్చేస్తది. అది ముందు వెనక ఏం జరిగింది, అసలు ఏది నిజం, ఏది అబద్ధం, దాని ప్రూఫ్ ఏంది ఏం చూడకుండా ఆవేశపడిపోయి ఒక మనిషిని ఇష్టం వచ్చినన్ని మాటలు అంటారు. తర్వాత ఆ మనిషి నాజుకైతే ఇట్లా ప్రాణాలు పోతాయి. ఈ రోడ్ల మీద వీడియోలు తీసే ఆడోళ్ళు కొంతమంది ఉన్నారు చూసిండ్రా, వీళ్ళు వీడియోలు తీసుకుంటా ఆ వీడియోలకి ఆ ఫ్రేమ్‌లకి ఎవరన్నా మొగోళ్ళు వచ్చిర్రనుకో ఎట్లా ఏస్తుర్రో చూడుర్రి. जीरो जीरो सेंस है, जीरो। कोई वीडियो बना रहा होगा, बीच में घुस जाओ भाई। कहाँ है सिविक सेंस? और कोई सॉरी गलती से निकल गया, जो भी, कुछ भी नहीं। చూసిర్రు కదా, ఆమె నడి రోడ్డు మీద కెమెరా పెట్టుకొని వీడియో చేసుకుంటుంది. ఒక ఆయన ఆయన పని మీద ఆయన వెనకాలకెళ్ళి పోతుండు, వీడియోలో కనిపించిండు. అసలు సివిక్ సెన్స్ లేదు ఈయనకి, అసలు సారీ కూడా చెప్తలేడు మినిమం ఇట్లా ఆయన వీడియోలోకి వచ్చినందుకు అని అంటుంది. అంటే ఏడేడ ఈ ఆడోళ్ళు కెమెరాలు పెట్టుకొని వీడియోలు చేసుకుంటున్నారు అని చూసుకుంటూ పోతారా? మీరేమైనా మ్యానోళ్ళా?